హలో హలో మా వినిపిస్తుందమ్మా? రెస్ట్రిక్టెడ్గా తయారైంది ఏంటని. దిస్ ఇస్ ద వన్ దట్ ఐఎమ్ టాకింగ్. మరి ఏమైందిరా? హలో అవును, బట్ వాట్ అబౌట్ ఇది ఈ సిచ్యువేషన్ సంగతి ఏంటి అసలు? ఇది చిన్నది ఎందుకు వచ్చింది? ఇది వినిపిస్తుందా? ఓకే దండి. ఏమ్మా వినపడుతుందా అందరికీ? హలో సో మనకున్నటువంటి ఈ సెమిస్టర్ 4లో ఉన్నటువంటి డిఫరెంట్ టాపిక్స్ మనం చూసినట్లయితే వినపడుతుందో లేదో తెలియట్లేదు పిల్లలకి. వినపడుతుందా? ఓకే దెన్. హలో అమ్మా వినపడుతుందా? స్టూడెంట్స్ రెస్పాండ్ ప్లీజ్. సార్ వినపడుతుంది. ఓకే రా బాబు. అసలు చూడండి, మన ఫస్ట్ టాపిక్ ఏంటంటే థర్మోడైనమిక్స్ అన్నమాట. సెకండ్ టాపిక్ థర్మోడైనమిక్ పొటెన్షియల్స్ అండ్ మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్ అనే లెసన్ ఉంటుంది. థర్డ్ టాపిక్ లో టెంపరేచర్ ఫిజిక్స్. ఫోర్త్ టాపిక్ క్వాంటమ్ థియరీ ఆఫ్ రేడియేషన్. అండ్ ఫిఫ్త్ టాపిక్ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ అనేటటువంటి 5 లెసన్స్ మనకి ఈసారి సెమిస్టర్లో ఉన్నాయి. సో దాంట్లో ఫస్ట్ లెసన్ అయినటువంటి థర్మోడైనమిక్స్ మనము ఈరోజు స్టార్ట్ చేస్తున్నాం. మరి అదే చూడాలి. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద ఏం కనిపిస్తుంది చూడండి. నేను ఇచ్చిన మెటీరియల్ కనిపిస్తుందమ్మా? నెక్స్ట్ వస్తుంది. ఓకే సార్, మెటీరియల్ కనిపించట్లేదా? లేదు సార్, అది టాపిక్సే కనిపిస్తున్నాయి సార్. ఓకే దెన్ జస్ట్ 1 సెకండ్. షేర్ చేద్దాం. ఇది షేర్ కంటెంట్ మొత్తం విండో చేసుకుంటే అది ఇది విండో, ఇది షేర్ కంటెంట్. ఇప్పుడు 1 సెకండ్. వైట్ బోర్డ్ వైట్ బోర్డ్ Right. షేర్ చేయాలి. అది ఎప్పుడు కనిపిస్తుంది.
ఇది కిందకి ఇది పక్కన నుంచి చేయాలని ఓకే ఇలా ఉంచేయండి దీన్ని. చెప్పండి. రైట్ అమ్మ. సో మనం ఈరోజు ఫస్ట్ లెసన్ స్టార్ట్ చేస్తున్నాము, థర్మోడైనమిక్స్ అనేటటువంటి లెసన్ అనమాట. అండ్ యూ షుడ్ రైట్ ఫస్ట్ ఇంటర్నల్ ఎగ్జామ్ బేస్డ్ ఆన్ దిస్ పర్టికులర్ లెసన్ సూన్. దట్ ఈస్ ఏం మీరు పోలే ఎవరైనా పోలే అవన్నీ వస్తుంది ఎస్. మ్యూట్ చేయండి అమ్మా మిగతా వాళ్ళు కొంతమంది. జస్ట్ నేను చెప్పేది వినండి, మీరు మాత్రం మ్యూట్ చేసుకోండి, అన్నసరి నాయిస్లు వినబడుతున్నాయి. ఓకే అమ్మా, సరే. ఇప్పుడు ఇంతకీ నేను చెప్పినట్టుగా ఫస్ట్ మనం థర్మోడైనమిక్స్ అనే చాప్టర్లో ఫస్ట్ ఇంటర్నల్ కూడా మీరు రాయాల్సిన అవసరం ఉంటుంది. సో నేను రాబోయే 3-4 క్లాసెస్లో కంప్లీట్ చేస్తాను ఈ లెసన్. సో దాన్ని ఇమ్మీడియట్గా మీరు ఈ లెసన్ మీద ఫస్ట్ ఇంటర్నల్ రాదురు గూగుల్ ఫామ్లో. సో దీంట్లో చూడండి, బేసిక్ కాన్సెప్ట్స్ విల్ బి కవర్డ్ ఇన్ దిస్ పర్టికులర్ చాప్టర్. అండ్ వన్స్ వెన్ యూ అండర్స్టాండ్ దోస్ కాన్సెప్ట్స్, దెన్ ద రెస్ట్ ఆఫ్ ద లెసన్స్ విల్ బికమ్ ఈజీ. Okay, so these are very important in that sense. Clear? Now, basic concepts అని చెప్పినట్టుగా మీకు ఆల్రెడీ ఐడియా ఉన్నటువంటి కాన్సెప్ట్స్ ఉంటాయి అన్నమాట. సో వాట్ ఈస్ మెన్ బై ఐసోథర్మల్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఎడియాబాటిక్, ఐసోకోరిక్ అండ్ ఐసోబారిక్ ప్రాసెస్లు అనేవి ఉంటాయన్నమాట. సో యూ ఆల్ నో ఐసోథర్మల్ ప్రాసెస్ మీన్స్, సి వాట్ ఈస్ దేర్. ఐసోథర్మల్ ప్రాసెస్ అంటే ఇఫ్ ఎ సిస్టమ్ అండర్గోస్ ఎ ఫిజికల్ చేంజ్ at constant temperature, then that change is called isothermal process. A system undergoes a physical change at constant temperature, then that change is called isothermal process. ఇక్కడ సిస్టమ్ అంటే మీనింగ్ ఏంటంటే, ప్లీజ్ రిమెంబర్ దట్ దిస్ ఈస్ a valid idea for the entire semester. System means some amount of gas enclosed in a piston. Some amount of gas enclosed in a piston which is capable of doing some work and all that. Okay, so simple form lo manamu ala represent chestu untam annamata. So but in fact it has a lot of implications, but in order to understand the basic principles, physics principles behind it, simply we will represent the system in the form of a gas enclosed in a piston. So now if that process takes place at constant temperature, then it is called isothermal process అన్నమాట. ఎప్పుడైతే కాన్స్టెంట్ టెంపరేచర్ అని మనం అంటున్నామో, సో అంటే క్యాపిటల్ T ఈజ్ కాన్స్టెంట్. సో దేర్ ఫోర్ న్యాచురల్లీ see here, when T is constant, remember when T is constant, dt becomes 0. This is the most important point that you should understand. As you all know that you are mathematics students, you know why that happens. Okay, so as a process takes place at constant temperature, then the change in the temperature is 0. That means dt is always equal to 0. Okay, this helps us in solving or simplifying many of the equations that we come across in the coming days. Okay, so isothermal process means a process which takes place at constant temperature. So therefore change in temperature, that is dt, is equal to 0. Now, okay, coming to adiabatic process. So adiabatic process is a one which undergoes a physical change by keeping the amount of heat constant. Adiabatic means amount of heat constant అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ అమౌంట్ ఆఫ్ హీట్ని మనం
క్యాపిటల్ క్యూతో రిప్రజెంట్ చేస్తూ ఉంటాం. రిమెంబర్, క్యాపిటల్ క్యూ స్టాండ్స్ ఫర్ అమౌంట్ ఆఫ్ హీట్. సో క్యూ ఈజ్ కాన్స్టెంట్. సో వాట్ డస్ క్యూ స్టాండ్ ఫర్? Somebody? Somebody? Dasgiri, what do you understand by Q? Emma? వినపట్లేదా? దస్తగిరి, ఎరా వేరే పని చూసుకుంటున్నావు ఏంటి నువ్వు? వాయిస్ కట్ కట్ అవుతుంది. ఎవరున్నారు? సార్ వినిపిస్తుంది సార్, చెప్పండి సార్. క్యూ అంటే ఏంటి? క్యూ స్టాండ్స్ ఫర్ వాట్? అమౌంట్ ఆఫ్ హీట్ సార్. అమౌంట్ ఆఫ్ హీట్ అన్నమాట. ఓకే, సో క్యూ కాన్స్టెంట్ అంటే న్యాచురల్గా డిక్యూ ఈజ్ ఈక్వల్ టు 0 అన్నమాట. సి, just isothermal process means temperature constant, thereby change in temperature is 0. Adiabatic process means Q is constant, that means change in heat energy is constant. What does dq 0 mean? You know, so adiabatic process lo dq 0 ante ardham entante, remember this point, that adiabatic process అన్నప్పుడు ఇమ్మీడియట్గా Q కాన్స్టెంట్, సో dq 0. ఓకే, సో dq is 0 అంటే అర్థం ఏంటంటే the heat is neither taken up or heat is not given by the system to the surroundings అని అర్థం అన్నమాట. Remember, generally we should know system and surroundings. For example, as I told you that you take up a vessel with a movable piston, for example, like this. Okay, this is general representation of a system, and this is some amount of gas. Assume it like this. Okay, this is gas, this is piston. Right. Now, if this particular material, if it is made up of good conducting material, remember this, if that particular vessel is made up of a good conducting material, then what happens is temperature remains constant, because whatever the the rest of the things are called surroundings. Remember. Okay, so system ante a gas enclosed in a piston with a particular material, and all the other things are called surroundings anamata. Now we have to think about it in terms of the good conducting material and bad conducting materials. The materials which conduct heat energy are called good conducting materials, like metals, gold, silver. These are all the best conducting materials anamata. Okay, bad conducting materials ante wood, thermocol, plastic, okay, some synthetic materials. These are all called bad conductors of electricity as well as heat energy. And of course, we here concentrate on heat energy. Now, for example, when the material, that means the walls of the container, are made up of a good conducting material. Now, for example, I push the piston downwards. When I push the piston downwards, what happens? I'm going to decrease the volume.
Remember, all these molecules will now have to accommodate here only. Then naturally what happens is the temperature rises. As the temperature rises and this particular material is a good conducting material, then heat energy will flow to the surroundings. That means the system will give some amount of heat energy to the surroundings. That means it is not an adiabatic process, but it is an isothermal process. The temperature is remaining constant. That means when I compress the gas, the heat energy develops and it will be and if the heat energy develops, it will be given to the surroundings. And for example, if I expand the gas, that means like this, take the piston upwards, I expand it, then naturally the volume that is available for the gas is more, then the distance between the molecules will increase. That will result in decreasing in the temperature, right? So there is a decrease in temperature. That means the gas cools down. And as the walls of the material or walls of the vessel are made up of good conducting material, then what happens is the surroundings will supply the heat energy so that temperature remains constant. That is an important thing. So in isothermal process, heat exchange takes place between the system and the surroundings, but what remains constant is the temperature remains constant. That process is called isothermal process. Now, for example, switch on to a case where the walls of the piston are made up of a bad conducting material. Let's see. Now I have got another system which is made up of a bad conducting material. And in thermodynamics, a bad conducting material will be generally represented in this manner. So whenever you look at this type of structure, it means that it is a diathermic wall. That means it does not allow the heat energy to enter or to escape. So you have, for example, this type of a system, and then the gas is enclosed in it. Now in this one, there will not be any heat energy transfer from system to the surroundings, nor there will not be any heat flow from the surroundings to the system. What does it mean? It means that Q is constant in that particular system. Then, for example, when I expand it, that means take the piston upwards, allow the gas to expand, then as I told you, it will cool down, and no heat is allowed to transfer from the surroundings of the system, so that temperature decreases. You understand? Now, if for example, if I compress the gas, then what happens is temperature rises, okay, but no heat is allowed to transfer to outside. So naturally, temperature of the system increases. So this is all the case in adiabatic process. Okay, so here I have explained about the isothermal process and adiabatic processes. In isothermal process, you have a temperature constant, but heat exchange can take place between the system and the surroundings, but the temperature remains constant, remember. And when is this possible? By assuming or preparing a good conducting material. The vessel, if it is made up of a good conducting material, then it is an isothermal process. And if the vessel is made up of a bad conducting material, then that vessel will not allow the gas
to release heat energy to outside, or it will not allow the heat energy to enter into the system from the surroundings. That means Q is constant, but the temperature changes. There in this isothermal, okay, T is constant, Q is not constant, right? Now, let's look at the material and see what it tells you. Okay, isochoric process. The next process that you should be acquainted with it is isochoric process. Iso means same, choric means